హాయ్. పాకిస్తాన్ అంటేనే అది హిందూ వ్యతిరేక దేశమని గుర్తొస్తుంది. 1947 విభజన తర్వాత భారతీయ మూలాలను సమూలంగా తుడిచేసి ఇస్లామయం చేసేసింది పాకిస్తాన్. అయితే అదంతా గతం. ఇప్పుడు హిందూ పేర్లను తిరిగి పునరుద్ధరిస్తోంది పాకిస్తాన్లోని ఒక రాష్ట్రం. ఇస్లాంపుర కృష్ణానగర్గా మారుతోంది. ముస్తఫాబాద్ తన అసలు పేరైన ధర్మపురను తిరిగి గర్వంగా ప్రకటించుకుంటోంది. అసలు ఈ ఆకస్మిక మార్పు వెనుక ఉన్న వ్యూహం ఏంటి? పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? పాకిస్తాన్ మళ్ళీ హిందూ పేర్లు పెట్టుకోవడం గురించి తెలుసుకునే ముందు దేశ విభజన తర్వాత అక్కడ జరిగిన చారిత్రక సాంస్కృతిక విధ్వంసం గురించి తెలుసుకోవాలి. 1947 విభజన కేవలం భూభాగాల విభజన మాత్రమే కాదు, అది వేల ఏళ్ల నాటి నాగరికతకు జరిగిన అమానుషమైన విధ్వంసం. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రాంతంలో ఉన్న హిందూ సిక్కు మూలాలను చెరిపేసింది. వందలాది వీధులు, కూడళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాల పేర్లను ఇస్లామీకరించింది. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో పాకిస్తాన్ చరిత్రను కేవలం ఇస్లామిక్ కోణంలోనే బోధించడం మొదలుపెట్టారు. ప్రాచీన భారతదేశ చరిత్రను, హిందూ సిక్కు పాలకుల కీర్తిని పాఠ్యాంశాల నుంచి క్రమంగా తొలగించారు. ముఖ్యంగా ప్రాచీన హిందూ ఆలయాలను నేలమట్టం చేసింది. మరికొన్నింటిని ఆక్రమించి ఇతర అవసరాలకు మళ్లించింది. పాకిస్తాన్లోని వేల ఏళ్ల నాటి ప్రాచీన హిందూ దేవాలయాలు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. అనేక చోట్ల ఆలయ భూములను అక్రమంగా ఆక్రమించి ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారు. మరికొన్ని చోట్ల వందలాది ఆలయాలను మతతత్వ శక్తులు కూల్చివేశాయి. గురునానక్ పుట్టినగడ్డ సహా అనేక ముఖ్యమైన గురుద్వారాలు కాలక్రమేణా దెబ్బతిన్నాయి. సిక్కులు దేశం విడిచి వెళ్లడంతో అటువంటి పవిత్ర స్థలాలు భద్రత లేక తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పార్సీ కమ్యూనిటీ పాకిస్తాన్ వ్యాపార, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషించింది. విభజన తర్వాత అది కనుమరుగైపోయింది. కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో పార్సీలు నిర్మించిన క్లబ్బులు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల పేర్లు కాలక్రమేణా మరుగున పడ్డాయి. అయితే దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజల మనసుల్లో మాత్రం ఆ పేర్లు, ప్రాంతాలు చెరిగిపోలేదు. వాడుకలో ఉన్న పేర్లనే అక్కడ ప్రజలు పిలుచుకుంటూ వచ్చారు. కానీ అధికారిక రికార్డుల్లో మాత్రం ఆ పేర్లు ఉండేవి కావు. ఇప్పుడు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం ఆ పేర్లను పునరుద్ధరించేందుకు నడుం బిగించింది. పాకిస్తాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ప్రభుత్వం చేపట్టిన లాహోర్ హెరిటేజ్ రివైవల్ ప్రాజెక్టు కింద దశాబ్దాలుగా మరుగున పడిపోయిన చారిత్రక చిహ్నాలకు ప్రాణం పోస్తున్నారు. గత 2 నెలల వ్యవధిలోని సుమారు 9 ప్రధాన ప్రాంతాల పేర్లను ప్రభుత్వం మార్చేసింది. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది ఇస్లాంపురను కృష్ణానగర్గా మార్చడం. అలాగే సున్నత్ నగర్ ఇకపై సంత్ నగర్గా, ముస్తఫాబాద్ ధర్మపురగా తమ పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాయి. లక్ష్మీ చౌక్ పేరును రికార్డుల్లో మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్గా మార్చేశారు. కానీ ప్రజలు మాత్రం లక్ష్మీ చౌక్ అనే పిలుచుకునేవాళ్ళు. ప్రజా ఆకాంక్షలను గౌరవిస్తూ ఇప్పుడు దానిని అధికారికంగా లక్ష్మీ చౌక్గా మార్చేశారు. అలాగే గతంలో జైన్ మందిర్ చౌక్ పేరును బాబ్రీ మసీద్ చౌక్ అని మార్చారు. తాజాగా దాన్ని రద్దు చేసి తిరిగి జైన్ మందిర్ చౌక్గా పునరుద్ధరించారు. కేవలం పేర్ల మార్పుకే పరిమితం కాకుండా క్రీడారంగంలోనూ చారిత్రక వాస్తవాలను వెలికి తీస్తున్నారు. మింటో పార్కు, గ్రేటర్ ఇక్బాల్ పార్కులో ఉన్న పురాతన క్రికెట్ గ్రౌండ్లు, కుస్తీ అఖారాలను ఆధునీకరించే పని మొదలైంది. భారత దిగ్గజ క్రికెటర్ లాలా అమర్నాథ్, స్టార్ రెజ్లర్ గామా పహిల్వాన్ వంటి క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా గుర్తు చేసుకుంటోంది. ఈ పేర్ల మార్పు నిర్ణయం పాకిస్తాన్ మొత్తానికి వర్తిస్తుందా అంటే కాదు. ఇది కేవలం ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్కు మాత్రమే పరిమితం. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ప్రావిన్షియల్ ప్రభుత్వాలకు కొన్ని పరిపాలనాపరమైన అధికారాలు ఉంటాయి. అందులో భాగంగానే పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ స్థానిక ఐడెంటిటీని పునరుద్ధరించాలని భావించారు. అందులో భాగంగానే ఈ పేర్లు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ మాత్రమే ఈ నిర్ణయం తీసుకుందంటే దానికి ప్రధాన కారణం సాంస్కృతిక వారసత్వం. పంజాబ్, ముఖ్యంగా లాహోర్ విభజనకు ముందు హిందూ, సిక్కు, ముస్లిం సంస్కృతుల కలయికగా ఉండేది. ఈ ప్రాంతం మూలాలు సింధు నాగరికతతో ముడిపడి ఉన్నాయి. పంజాబ్ ప్రభుత్వం తన ఆర్థిక ప్రయోజనాల కోసం టూరిజంను ఒక ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. చారిత్రక పేర్లను తిరిగి తీసుకురావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు, హిందువులను పర్యాటకంగా ఆకట్టుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్ జాతీయ ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది దేశంలోని మతపరమైన ఛాందసవాద శక్తుల నుంచి వచ్చే ఒత్తిడి. జాతీయ ప్రభుత్వం నేరుగా హిందూ పేర్లను ప్రోత్సహిస్తే అది ఇస్లామిక్ ఐడెంటిటీకి వ్యతిరేకంగా భావించే ప్రమాదం ఉంది. రెండోది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని సాకుగా చూపి వివాదాలకు దూరంగా ఉండడం. తద్వారా ఇస్లామాబాద్ తన రాజకీయ భద్రతను కాపాడుకుంటోంది. అంతర్జాతీయ రాజకీయాల పరంగా చూస్తే ఇది ఒక గ్రేట్ పిఆర్ స్టంట్. దీని వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశానికి అంతర్జాతీయ పెట్టుబడులు అవసరం. మతపరమైన ఉదారవాదాన్ని ప్రదర్శించడం ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా పశ్చిమ దేశాలకు ఒక సానుకూల సంకేతాన్ని పంపాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇదే నిర్ణయం సింధ్ లేదా ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాల్లో అమలు చేయడం దాదాపు అసాధ్యం. అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు, తీవ్రవాద ప్రభావం వల్ల ఇలాంటి మార్పులు భారీ మతపరమైన అల్లర్లకు దారితీసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కేవలం పంజాబ్కే పరిమితం కావడం వెనుక ప్రాంతీయ రాజకీయ బల ప్రదర్శన కూడా ఉంది. నవాజ్ షరీఫ్ కుటుంబం పంజాబ్లో తమ పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ కుమార్తె. సంప్రదాయవాదానికి భిన్నంగా ఆధునిక సాంస్కృతిక వారసత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నేతగా మరియం
నవాజ్ను ప్రొజెక్ట్ చేస్తోంది. పేర్ల మార్పు నిర్ణయంపై పాకిస్తాన్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చరిత్రకారులు, మేధావులు ఈ మార్పును లాహోర్ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నంగా స్వాగతిస్తూ ఉన్నారు. మత ఛాందసవాద శక్తులు మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మతపరమైన గుర్తుల తొలగింపు తమ ఉనికికి ముప్పు అని భావిస్తున్న వర్గాల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా లేదు. దీనిని కేవలం లాహోర్కు పరిమితం చేయకుండా భవిష్యత్తులో సింధు, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో కూడా ఇటువంటి పేర్ల మార్పు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. చారిత్రక వాస్తవాలను అంగీకరించడం అంటే విభజన తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేసి ఒక కొత్త చరిత్రను రాయడమే. 79 ఏళ్లుగా కప్పేసిన చరిత్రను బయటకు తీయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది మానవీయ దృక్పథంతో కూడిన సానుకూల అడుగు. కాలం మారుతోంది. లాహోర్ గల్లీల్లో వినిపిస్తున్న కృష్ణ, లక్ష్మి పేర్లు మళ్లీ ఆ నగరం అసలు సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాయి.